హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే ఆంధ్ర గుత్తి వంకాయ ఫ్రై. ఈ రెసిపీ నాది కాదండి, మా హస్బెండ్ది. తను చెన్నైలో ఆంధ్ర మెస్లో ఈ గుత్తి వంకాయ ఫ్రై తిని దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ కనుక్కొని గుర్తుపెట్టుకొని మరి ఇన్ని ఇయర్స్ తర్వాత చెప్పాడు ఎలా చేయాలని. నేను యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ చేసా. చాలా చాలా టేస్టీగా వచ్చింది, అందుకనే మీకు కూడా చూపిస్తున్నా. ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. దానిలోకి ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 4 నుండి 5 లవంగాయలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 కప్పుల నిండా ఇలాగ నిలువుగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసి బాగా సాటే చేసుకోండి. సాటే అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అక్కర్లేదండి, లైట్ పింకిష్ షేడ్ వచ్చే వరకు సాటే చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎలాగో మళ్ళీ మనం ఇంకొకసారి ఫ్రై చేస్తాము, సో లైట్గా పింకిష్ షేడ్కి రావాలి. ఈలోపు ఏం చేస్తారు అంటే కొంచెం మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. నేను సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాను, తర్వాత మళ్ళీ చూపించను. సో మీకు తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఆ రానెస్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రానెస్ అంటే పచ్చిదనం తెలుసు కదా. ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారి పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక మిక్సింగ్ బౌల్ ఇలాంటివి తీసుకొని దాంట్లో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు వంకాయలు కడుక్కోపోతున్నాం, అందుకని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు సాల్ట్ వాటర్లో చక్కగా ఒక 8 వంకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని వెనక ఇలాగా ఎక్స్ట్రాగా ఉన్న స్టెమ్స్ అన్నీ కట్ చేసుకోండి. మనకి పట్టుకోవటానికి వస్తే సరిపోతుంది, మరి ఇంత పొడుగ్గా కూడా స్టెమ్స్ అక్కర్లేదు. ఆ ట్విగ్స్ అన్నీ కట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను చూపించిన విధంగా ప్లస్ షేప్లో స్లిట్స్ పెట్టుకోండి. అప్పుడు మీకు లోపల స్టఫింగ్ ఈజీగా వెళ్ళిపోతుందనమాట. ఇలాగా అన్నిటికీ స్లిట్స్ పెట్టుకోండి. వంకాయలన్నిటికీ పెట్టుకుని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఈ సాల్ట్ వాటర్లోనే వదిలేయాలి. అన్నిటికీ స్లిట్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవి 15 మినిట్స్ ఇదే వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లెండర్ తీసుకొని మనం చేసుకున్న ఆనియన్ మిక్స్ ఏదైతే ఉందో ఆ బ్లెండర్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి. ఇది మొత్తం చల్లారినాకే చేయాలి, హాట్గా ఉన్నది వేయద్దు. దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ వచ్చేసి చిల్లీ పౌడర్ అంటే కారం, 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాలు జీలకర్ర పొడి, మీకు కావాల్సిన సాల్ట్ కూడా వేసుకొని బ్లెండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది కదా. మొత్తం అన్ని వంకాయల్ని ఇట్లాగా ఒక పేపర్ టవల్ కానీ లేకపోతే ఏదైనా డ్రై టవల్ కానీ తీసుకొని డ్రై చేసుకోండి. మొత్తం వాటర్ తడి లేకుండా డ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం ఆయిల్లో వేసినప్పుడు తడిగా ఉంటే మన మీదే పడుతుంది, ఇట్స్ నాట్ గుడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ని ఇలా ఒక్కొక్కటిగా వంకాయ తీసుకొని మధ్యలో పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక సైడ్ ఇలాగా స్టఫ్ చేసుకోండి. నెక్స్ట్ సైడ్ ఓపెన్ చేసి నేను చూపించినట్టు దాంట్లో కూడా స్టఫ్ చేసుకోండి. అదే ప్రాసెస్ని మీరు అన్ని వంకాయలకి రిపీట్ చేయాలి. వీడియో క్లియర్గా చూసి మీరు స్టఫ్ చేసుకోండి, ఓకేనా? ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. నిజం చెప్పాలంటే స్పూన్తో కన్నా చేత్తోనే చాలా ఈజీగా అనిపించింది నాకు. సో మీరు కొంచెం మెస్సీగా అయినా కూడా చేత్తోనే పెట్టడం బెటర్. మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకొని చేయండి ఇదంతా, ఓకేనా? ఓకే, మన వంకాయలన్నిటిలోకి స్టఫింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందాక వాడిన ప్యానే వాడండి, కొత్తదక్కర్లేదు. దాంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క
బ్రింజాల్, ఒక్కొక్క వంకాయని ఇలాగా పెట్టుకోండి. నీట్గా పెట్టుకొని చక్కగా ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. మీడియం కానీ హై కానీ పెట్టద్దు. మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలోనే ఈ వంకాయలన్నిటినీ వేయించుకోండి. మీకు ఈ వంకాయలన్నీ ఈజీగా సాఫ్ట్ అవ్వాలి అంటే ఇంకొకటి చెప్తాను. మూత పెట్టుకొని ఎవ్రీ 5 minutes తెరిచి చూస్తూ మీరు కొంచెం ఇట్లా తిప్పుకుంటూ ఉన్నా కూడా సాఫ్ట్ అయిపోతాయి. చూసారా, 5 minutesలోనే కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మిగిలిపోయిన ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని దీనిలోకి పెట్టేసుకోండి. ఈ ప్యాన్లో వేసేయండి. ఇది మొత్తం కలిపి ఫ్రై చేయాలన్నమాట. ఇంకా లో ఫ్లేమ్లో మాత్రమే మీరు ఫ్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక గుప్పెడి కొత్తిమీర కూడా చల్లుకొని మొత్తం కలిపి స్లో కుక్ చేసుకోండి. మెల్లగా మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఎవ్రీ 5 minutes పక్కా మీరు లిడ్ ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. లేకపోతే కనుక మీకు బాటమ్ మాడిపోతే టేస్ట్ బాగోదు కదా. సో అందుకని చెప్పి మెల్లగా ఇట్లా కలుపుకోండి, అంతే. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తే మీకు అత్తిరిపోయే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. అర్థమైందా? సింపులే కదా, చాలా చాలా సింపుల్. మనం పీనట్స్ కానీ లేకపోతే కొబ్బరి కానీ ఎలాంటివి ఏమి వేయకుండా, ఎలాంటి మసాలాలు వేయకుండా చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తోనే 1 or 2 మసాలా దినుసులు అంతే, దాంతోనే అత్తిరిపోయే టేస్ట్లో మీకు గుత్తి వంకాయ ఫ్రై రెడీ చేసుకోవచ్చు కదా. ఇలా ఫైనల్గా ఒకసారి నొక్కి చూడండి. అన్నీ అప్పటికే ముషి అయిపోయి ఉంటాయి, అంటే మెత్తగా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి. సో విరగకుండా చూసుకోండి, చక్కగా కలుపుకోండి, ఓకే. అంతే. హాట్ రైస్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇదైతే. నేను తర్వాత క్లిప్ రికార్డ్ చేయలేదు, సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను. హాట్ రైస్లో మాత్రం చాలా బాగుంటుంది. అండ్ రోటీలో కూడా తినచ్చేమో నాకైతే, బట్ రైస్లో చాలా నచ్చింది. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? వెళ్ళండి, వెంటనే బ్రింజాల్స్ కొనుక్కొచ్చేయండి. ఈ రెసిపీ పక్కా ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయండి, ఓకేనా. నాకు కమెంట్ బాక్స్లో మాత్రం పక్కా చెప్పాలి ఎలా వచ్చిందో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ notifications. Thank you and have a great day. Bye bye.